సింహాసనాసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ దేవాది దేవుడు నీ జీవితంలో అవసరమైన ప్రతి సంగతిని నీకు తెలియజేస్తాను అని దినాన వాగ్దానం చేస్తూ ఉన్నారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవి. నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు, వేదన చెందుతూ ఉన్నావు. నాకు ఆలోచన చెప్పే మనుషులు లేరు, నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని నీవు చింతిస్తూ ఉన్నావు. నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుచు ఉన్నారు. నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని మాటలు యందు లక్ష్యముంచు. నేస్తమా, నీవు దేని కొరకు తాపత్రయపడుతూ ఉన్నావో ఆ సంగతిని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడే తన మహిమలో నుంచి నీకు ఉత్తరమిచ్చి నీకు రహస్యముగా దాచబడిన సంగతులను గూర్చి నీకు జ్ఞానమును అందజేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వలోకనాథుడ, సర్వేశ్వర, సర్వ సృష్టికి ఆధారభూతుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి నాయన మీ పరలోకపు జ్ఞానమును అనుగ్రహించి జీవితంలో అవసరమైన నిర్ణయములు తీసుకోవడానికి మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయం పొందినట్లుగా దీవించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి నాయన, అనారోగ్యంతో బాధపడుచున్న మీ బిడ్డకి విడుదలను కలిగచేయండి తండ్రి. గృహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మీరే చక్కని గృహమును అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి కాపాడమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.